కొంతమంది చాలా ఏళ్ల పాటు బీపీ, షుగర్ 2 ఉన్న వాళ్ళుంటారు గదా! వాళ్ళు కొన్నేళ్ల తర్వాత వాళ్ళ కిడ్నీలు పాడయ్యాయి అని వింటూ ఉంటాం. సో, ఈ బీపీ, షుగర్‌కి, కిడ్నీస్‌కు ఏంటి రిలేషన్? ఈ ఈ మధ్య కాలంలో మనకు ఎక్కడ చూసినా బీపీ, షుగర్ గురించే వింటూ ఉంటాం. సో, ఈ బీపీ, షుగరు ఈ 2 కూడా ముఖ్యంగా ఎక్కువ సంవత్సరాల తరబడి బీపీ, షుగరు ఉన్నప్పుడు, ఎక్కువ సంవత్సరాల తరబడి అవి కంట్రోల్‌గా లేనప్పుడు, ఇవి వెళ్లి కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కిడ్నీలో ఉండే ఫిల్టర్ దగ్గర ఉండే రక్తనాళాలు, బాడీలో ఉండే అతి పల్చటి రక్తనాళాల్లో ఒక రకమైన రక్తనాళాలు. ఒకటి కంట్లో రెటినాలో ఉంటాయి. హార్ట్‌కి సంబంధించిన రక్తనాళాలు కూడా పల్చగా ఉంటాయి. కిడ్నీకి సంబంధించిన ఫిల్టర్‌లో పల్చగా ఉంటాయి. కాలి, చేతి నరాలకు సంబంధించి కూడా పల్చటి రక్తనాళాలుంటాయి. సో, ఇవి చాలా చిన్నటి రక్తనాళాలు, పల్చటి రక్తనాళాలు కాబట్టి, ఇందులో ఈ షుగర్ సంబంధించిన ఎఫెక్టు, బీపీకి సంబంధించిన ఎఫెక్టు స్టార్టింగ్ స్టేజ్‌లోనే రావడం సహజమనమాట. సో, ముఖ్యంగా ఈ 2 డిసీజెస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు కిడ్నీలో ఉండే ఫిల్టర్ల మీద ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కిడ్నీ డిసీజెస్ షుగరు, బీపీ పేషెంట్స్‌లోనే చూస్తున్నాం. అదే. అవును. అది కూడా 70, 80% కిడ్నీలు పాడైపోయాకే తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్‌లో తెలియట్లేదు. అదే. అందుకే ఇది ఇలాంటి డిసీజెస్‌ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లో పికప్ చేయడం కోసమే ఈ వరల్డ్ కిడ్నీ డే మనం జరుపుకుంటున్నాము. దాని ముఖ్య ఉద్దేశ్యమే అది. ముఖ్యంగా షుగరు, బీపీ జబ్బులు ఉన్న వాళ్ళను ఎర్లీ స్టేజెస్‌లో మనం స్క్రీనింగ్ చేసి, అంటే సింపుల్ టెస్ట్‌లు చేసి కిడ్నీ డిసీజ్ ఉందా లేదా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వరల్డ్ కిడ్నీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం.